ఫ్రెండ్స్ నమస్కార్. ఈరోజు మన తెలంగాణ కళారత్నాలు యువ కళారత్నం నాట్య మయూరి మంచి గురువుల దగ్గర పీజీ చేసి మన తెలంగాణ జెండాను రెపరెపలాడిస్తున్నటువంటి వారి మాటల్లో వారి ద్వారానే విందాం. నమస్తే అమ్మా. నమస్తే సార్. బాగున్నావా? బాగున్నా సార్. ఇది తెలంగాణ కళారత్నాల యూట్యూబ్ ఛానల్. మీ కళా ప్రయాణం గురించి చెప్పండి. మీ పేరు, మీ గురువు గారు, మీరు ఏమేమి సాధించారు, ఏం చదువుకున్నారు, మీరు ఏమేమి అవార్డ్స్ వచ్చాయి, ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ చేశారు, మొత్తం వగైరా చెప్పండి అమ్మా. ఓకే సార్. మేము ఉండేది నగర్ కర్నూలు సిడ్సవాడ మా ఊరు. సైలెంట్. నగర్ కర్నూలు సిడ్సవాడ సార్ మాది ఊరు. మీ అమ్మాయా? నా కూతురు. ఏం పేరు? పవిహ. మీ పేరేంటి? దశగిరి. మీ హస్బెండా? ఓకే, అవునండి. మాట్లాడుతుంటే మాట్లాడకండి. రైట్, చెప్పండి. ఓకే సార్. నా పేరు సబియా. నగర్ కర్నూలు సైడ్ సిడ్సవాడ మా విలేజ్. అయితే నాకు 3 years నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, చేస్తుండేదాన్ని టీవీ ముందు. అలా మా పాప బాగా చేస్తుంది అనేసి మా అమ్మ ఎంకరేజ్ చేయడము, చిన్నప్పటి నుంచి కూడా డ్యాన్స్ నేర్పించడము, డ్యాన్స్ క్లాసెస్కి పంపించడం, ఇవన్నీ చేశారన్నమాట. అయితే అప్పటి నుంచి ఇంకా చెన్నై నుంచి మా డాడీ క్లాసికల్ డ్రెస్సులు తేవడం, అవన్నీ ఇంకా అలా జరిగిపోయాయి. 8 years మొత్తం డ్యాన్స్ నేర్చుకున్నా. 8 years సర్టిఫికేట్ కూడా చేసేసాను. తర్వాత డిప్లొమా, ఎంఏనేమో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో చేశాను, కూచిపూడిలో. ఎంఫిల్ పిహెచ్డికి ఇప్పుడు ట్రై చేస్తున్నాను. ఇంకా చెన్నై, భద్రాచలం, శ్రీశైలంలో మొన్ననే అయిపోయింది ప్రోగ్రామ్ చేస్తున్నా. మా గురువు గారు నగర్ కర్నూలులో ఇంతకుముందు అయితే శ్రీను సార్ అని నేర్చుకున్నాను. దాని తర్వాత హైదరాబాద్లో పావని శ్రీలత మేడం దగ్గర నేర్చుకున్నాను. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు అడ్వాన్స్ అంటే ఇప్పుడు అలేఖ్య మేడం దగ్గర నేర్చుకోవడానికి అపాయింట్మెంట్ తీసుకుంటున్నా. తెలుగు యూనివర్సిటీలో ఎన్ని సంవత్సరాలు చేశావు? తెలుగు యూనివర్సిటీలో 2 years చేశాను. ఎంఏ అయిపోయింది. ఇక్కడ ఉండి చదువుకున్నావా? ఇక్కడ ఉండే చదువుకున్నా. మీరు మీ పేరు సబియా, కానీ మీరు కూచిపూడిలో మీరు ఇంత నిష్ణాతులు అవ్వడం గర్వించదగ్గ విషయం. మీరు చాలా కృషి చేశారు. మీరు ఏమేమి ఐటమ్స్ చేస్తారు? మీరు బాగా పర్ఫెక్ట్. నాకు పర్ఫెక్ట్ అంటే తరంగం, శబ్దాలు, కృష్ణ జనన శబ్దం, ఇలా ఉంటాయి కదా, మొత్తం శబ్దాలు చేస్తుంటాము. భామకలాపం అంటే చాలా ఇష్టం నాకు. మీరు ఇప్పుడు కూచిపూడి గురించి మొత్తం మీకు కొంచెం చెప్పండి. అసలు కూచిపూడి అంటే ఏంటి? అది కూచిపూడి అంటే సిద్ధేంద్ర యోగి గారు నాకు ఆ స్టోరీ వింటుంటే అదొకటి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నాకు. అక్కడ నుంచి ఇంట్రెస్ట్ రావడం జరిగింది. నాకు చిన్నప్పటి నుంచి కూడా అవి మా అమ్మ ఊరికి టీవీలో పెడుతుండేది. అవన్నీ రామాయణ మహాభారత అంటే మా అమ్మ టీచర్, అవి ఎక్కువ చూస్తుండడము. దాంట్లో మా అమ్మ పేరు ముంతాజ్. మీ నాన్నగారి పేరు? సుల్తాన్. వాళ్ళు చూసి దాంట్లోని మీనింగ్స్ అలా చెప్పడం వల్ల నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఇది కూచిపూడి విషయానికి వస్తే నాకు సిద్ధేంద్ర యోగి వాళ్ళు నాట్యం గురించి వాళ్ళు చెప్పడము, భామకలాపంలో సత్యభామ తను చేసే క్యారెక్టర్ ఎలా ఉంటుంది, తన వంపు సొంపులు ఎలా ఉంటాయి, తను బిహేవ్ చేసే నడవడిక అయినా సరే, అభినయం అయినా సరే, అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, కృష్ణుడి గురించి, అవన్నీ అన్నమాట మొత్తం టోటల్లీ. నాకు టీం ఉందా మీకు? ఉంది. మీరు మొత్తం ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నారు? నేను 8-10 years నేర్చుకున్నాను. మీ ఇన్స్టిట్యూట్ ఉందా మీకు? ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? కూకట్పల్లి ప్రగతి నగర్లో. ఇప్పుడు అక్కడ ఉన్నారా? అక్కడే ఉన్నాను. మీ ఇన్స్టిట్యూట్ పేరేంటి? నటరాజ కూచిపూడి కళాక్షేత్రం. ఎంతమంది ఉన్నారు పిల్లలు? ఇప్పుడు 25 members ఉన్నారు. ప్రెసెంట్ 6 months అయింది. ఒక 6 months బ్యాక్. మీకు ఏమేమి డాన్స్ బ్యాలే చేస్తావా నువ్వు? డాన్స్ బ్యాలే అంటే ప్రెసెంట్ అయితే ఇప్పుడు ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. డాన్స్ బ్యాలే అంటే సోలో ఐటమ్స్ చేస్తున్నాను. భామకలాపము, తరంగము అవన్నీ చేస్తుంటాము. బ్యాలేలు అంటే ఇంకా స్టార్ట్ చేయాలి. చిన్నపిల్ల కాబట్టి బాగా కష్టపడరు. ఓకే, మీ స్పెషలైజేషన్ ఏంటి దీని లోపల? మీరు ఏది బాగా చేయగలుగుతారు? నేను భామకళ, సత్యభామ అదే ఎక్కువ. ఒకసారి అభినయం చేయండి దాని గురించి పూర్తిగా.
నాకు ఇంకొకటి ఇది అలేఖ్య మేడం చేసేది ఆ, దేవి స్తుతి అంటే కూడా చాలా ఇష్టం. మహేశ్వరి మహాకాళి ఇవి కూడా ఏదో ఐగిరి నందిని అట్లాంటియా? ఐగిరి నందిని అంటే దేవి స్తుతి. ఐగిరి నందిని కూడా అందులో ఒక పార్ట్, బట్ ఇది దేవి స్తుతి అంటే కాళరాత్రి అమ్మవారు ఎలా సంహరిస్తారు. ఒక నట్టు ఒక జతి చెప్పు. ఏది సార్? ఏదైనా ఒక జతి చెప్పు నట్టు అంగంది. తళాంగుతోం తక్కతది గిణతోం తళాంగుతోం తక్కతది గిణతోం తళాంగుతోం తళాంగుతోం తక్క దిక్కు తక్కతది గిణతోం తక్క దిక్కు తక్కతది గిణతోం తక్క దిక్కు జను తది గిణతోం. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. మీరు ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ చేశారు? చెన్నై, భద్రాచలం, యాదగిరిగుట్ట, సింగోటం, ఇంకా శ్రీశైలం చాలా ఇంకా కొన్ని గుర్తులేవు. మీ హస్బెండ్ బాగా సపోర్ట్ చేస్తున్నారా మీకు? చాలా బాగా చేస్తారు. మీ పేరేంటండి? దస్తగిరి అండి. మీరు మీ భార్యకు బాగా సపోర్ట్ చేస్తున్నారా? డాన్స్ పరంగా కూడా ట్రై చేస్తున్నారు. చేస్తుండా? కొంచెం కొంచెం. ఓకే. మీరేం చేస్తారు? నేను మార్కెటింగ్ చేస్తాను. మార్కెటింగ్. బాగా మంచి వైఫ్ దొరికింది మీకు. బాగా సపోర్ట్ చేయండి. కళ ఉంది కదా సార్. కళ అందరికి రాదు, చాలా రేర్గా వస్తుంది. 100 మందిలో 5-6 వస్తుంది కళ అనేది. మీకు కళారూపం నేర్చుకున్నాక మీ లైఫ్ ఎలా సాగుతుంది? నాకు కళారూపం నేర్చుకున్నప్పటి నుంచి అనే కన్నా దాని మీద ఉన్న భక్తియో లేకపోతే మా అమ్మ నన్ను దాని మీద దాని మీద వచ్చే అది ఎలా ఉంటుందని ఎక్స్ప్రెస్ చేయడం వల్లనేమో, కానీ అదొక ఇంట్రెస్ట్ అంతే. చాలా ఇష్టం. ఫిజికల్ గా కూడా బాగా హెల్తీగా ఉంటారు, మెంటల్ గా కూడా హెల్తీగా ఉంటారు. ఫిజికల్ గా హెల్తీగా ఉంటాం, మెంటల్లీ హెల్తీగా ఉంటాము. ఇంకొకటి అంటే ఏంటంటే మొత్తం దైవానికి సంబంధించిన సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ అంతా పాజిటివ్ గా పవిత్రత ఉంటుంది, పాజిటివ్ గా ఉంటాం. మన స్టూడెంట్స్ కి కూడా అంతే పర్ఫెక్ట్ గా ఉంటారు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కూడా ఇది నేర్చుకోవడం వల్ల ఆధ్యాత్మిక పరంగా కూడా చాలా ఇంప్రూవ్ అవుతారు. పేరెంట్స్ కి వాల్యూ ఇవ్వడం కానీ, టీచర్స్ కి వాల్యూ ఇవ్వడం కానీ, ఇవన్నీ పెరుగుతుంటాయి. కానీ నేను చూసిన ఇప్పటి వరకు అయితే టీచర్స్కి వాల్యూ ఇవ్వడం అంటే నేను ఇందులోనే చూస్తున్నా. మ్యాక్సిమం ఇది ఆధ్యాత్మిక గురు శిష్య పరంపర ఇది మొదటి నుంచి ఉంది కూచిపూడిలో, ఇందులోనే ఉంది. ఇప్పుడు ఎంతమంది వచ్చారు? 25 మెంబర్స్ అన్నారు మీ పిల్లలు. మీకు ఏమైనా అవార్డ్స్ వచ్చాయా? నాకు నాట్య మయూరి అవార్డు వచ్చింది. ఓకే. ఇంకా చిన్న ఏజ్ లోనే నాకు మంచి ప్రైజెస్ వచ్చాయా? చాలా ఉన్నాయి. గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఎప్పుడు ఎక్కడ పర్ఫార్మ్ చేసినా కానీ ఫస్ట్ ప్రైజ్ ఫస్ట్. మంచిగా మీ అమ్మాయి నేర్పిస్తున్నావు మరి? చేసింది. చిన్నజీయర్ స్వామి మెచ్చుకున్నారు. అవునా? గోల్డ్ మెడల్ వేసి మొత్తం బాగా అప్రిషియేట్ చేశారు, మాట్లాడారు. చిన్నజీయర్ స్వామి చాలా అంత క్రౌడ్ లో కూడా మా పాపను సపరేట్ గా మాట్లాడారు. ఇప్పుడు ఉండే యూత్కి ఏం చెప్తారు? ఈ డ్యాన్స్ ఫామ్ ఇది ఇంకా కలకాలం బ్రతకాలంటే ఏం చేయాలి? మీకు జీవనోపాధి సరిగా జరుగుతుందా? మీకు జీవనోపాధి బాగానే ఉంది. డ్యాన్స్లో అంటే ఇప్పుడు కొంతమందికి దీని మీద డిపెండ్ అయిన వాళ్ళకి కొంతమంది ఉండలేకపోతున్నారు. బట్ 99% అయితే జీవనోపాధి వాళ్ళు తిని వాళ్ళు బతికేంత వరకు అయితే బాగుందా? ఏ మాత్రం లోటు అనేదే లేదు ఇందులో. లోటు లేదు. దైవానికి సంబంధించి చేస్తున్నాం కానీ ఆ దైవం కూడా మనకి తగ్గట్టు సహకారం చేస్తుంది. వెరీ గుడ్. ఫస్ట్ టైం నువ్వు ఒక్కదానివే బాగా చెప్పావు. ఓకే. ఇంకా మీరు ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ ఇంకేమైనా ఉన్నాయా చెప్పండి. యూత్ కి ఏమైనా సందేశం ఇస్తారా? చెప్పండి. నేను ఒకటే చెప్తాను సార్, మీరు కూడా యూతే కాబట్టి చెప్పండి. అంటే ఇంకో 20 ఇయర్స్ జనరేషన్ మారుతుంది. 20 ఇయర్స్కు. సో 20-40 ఇయర్స్కి ఇది ఇంత విద్యుతంగా ఉంటుందా ఉండదా అనేది నమ్మకం లేదు. కాబట్టి అందరూ నడుము కట్టుకొని చేస్తేనే అవుతుంది. నేను చెప్పేది ఒకటే, మన టీచర్స్ ఎలా అయితే మనకు ఏ విద్య అయితే మనకు నేర్పిస్తున్నారో ఆ టీచర్కి ఇవ్వాల్సిన వాల్యూ మనం ఇచ్చి వాళ్ళ దగ్గర ఏం పొందాలో ఏం నేర్చుకుంటున్నామో వాళ్ళ క్వశ్చన్ చేసి నేర్చుకోవాలి. ఏ క్వశ్చన్ మనం వాళ్ళ క్వశ్చన్ చేసి టీచర్ దగ్గర ఏం నేర్చుకోవాలో అది నేర్చుకోవాలి. 100% నేర్చుకోవాలి. అది మనకు రాకపోయినా ఖచ్చితంగా డేర్ చేసి అయినా సరే టీచర్ దగ్గర నేర్చుకోవాలి. అదే గౌరవం టీచర్కి ఇవ్వాలి. యూట్యూబ్ ఛానల్ ఉందా? ఉంది. ఏం యూట్యూబ్ ఛానల్ పేరు? రాక్ డిఎస్ క్రియేషన్స్ అనేది. రాక్ డిఎస్ క్రియేషన్స్. ఓకే. మీరు టెలిఫోన్ నెంబర్ ఇస్తారా? మరి ప్రాబ్లమా?
మా దానికి ఇచ్చే టెలిఫోన్ నెంబర్ ఇస్తారా? ఇస్తాను ఇస్తాను. ఓకే, మీ ఆయన నెంబర్ ఇచ్చాయి, నీ నెంబర్ అవుతుంది, సరే సార్. మీ హస్బెండ్ మీరు మీ నెంబర్ ఇవ్వండి, ఎందుకంటే లేడీస్ కదా. ఓకే సార్. మీరు మీ నెంబర్ చెప్పండి. 720-76-280-46. మళ్ళీ ఒకసారి 720-76-280-46. ఎవరైనా మా ప్రేక్షకులు ఈ తెలంగాణ ఛానల్ ద్వారా మిమ్మల్ని మాకు హెల్ప్ చేయండి, మాకు నేర్పించండి అంటే కొంచెం కాంటాక్ట్ అవుతారు, మీరు వాళ్ళకి హెల్ప్ చేయండి. అంటే ఫ్రీగా కాదు, కొంచెం బ్యాలెన్స్గా ఉండి చెప్పించండి. ఓకేనా? యాక్చువల్లీ నేను చాలా వరకు మొన్నటి వరకు ఫ్రీగానే చెప్పాను. అదే మీకు కూడా జీవనోపాధి గడవాలి కదా, కాబట్టి కొంచెం మొన్నటి వరకు ఓకేనా? చెప్పాను. ఇప్పుడు ప్రెజెంట్ ఓకే, ఇంకేమన్నా? ఓకే, మా ఛానల్ గురించి అభిప్రాయం నేను యూత్ గురించి చెప్పేది ఏంటంటే ఆధ్యాత్మికంగా ఎక్కువ చూడండి. ఇవి మన సంబంధించిన దైవానికి సంబంధించినవి ఉంటాయంటే అదే క్లాసికల్. ఒకసారి దాన్ని డెప్త్ లో ఒకసారి మూవ్ అయితే గానీ తెలియదు ఏ విషయమైనా. మన పాజిటివ్ ఎనర్జీ అని కాదు, అవన్నీ మనం నేర్చుకోగలము. మనకి ఇప్పుడు పూర్వకాలం అది ఉండాలి మెయిన్. పూర్వకాలం లాగా మనకి ఎవరో సాధువులు వాళ్ళు లేకపోతే పూజారులు ఇలా కూర్చొని వేదాలు అవి చెప్పేది ఇక్కడ మనకు లేదు. కాబట్టి అవన్నీ కూచిపూడిలో ఉన్నాయి. కూచిపూడిలో కాదు, ఈ ఆధ్యాత్మికంగా మనం ఏదైతే నేర్చుకుంటున్నామో భగవంతుని సన్నిధానం కాబట్టి ఇందులో ఉన్నాయి. దీన్ని మనం నేర్చుకోగలిగితే అన్ని నేర్చుకున్నట్టే మనం. ఓకే, ఒక తాళం మీద నడుస్తుంది. నేను మీతో ఏకీభవిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. మీరు ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనకు ఇంత మంచి కళాకారులు వారు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మనం వారికి ధన్యవాదాలు తెలుపుకుందాము. ఇంకా సో థ్యాంక్ యూ వెరీ మచ్, యువర్స్ లవ్లీ రఘునందన్. నమస్కారం. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ఇలాంటి కళాకారులను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.